గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో మూడోసారి ప్రధాని నేనే, భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేది మేమే, నరేంద్ర మోదీ వ్యాఖ్యలు. సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభోత్సవంలో నరేంద్ర మోదీ మాటలను ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వండి, ప్రాజెక్టుల బడ్జెట్ ఖర్చులపై నివేదిక సిద్ధం చేయండి అని రివ్యూలో ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించిన వార్తను ఒక ప్రధానమైన వార్తగా ఇచ్చింది ఈనాడు పత్రిక. వీటితో పాటుగా రఘురామ్ రాజన్తో సీఎం భేటీ, రాష్ట్ర ఆదాయం పెంపై చర్చ అని మరొక వార్త కూడా ఈనాడు పత్రికలో హైలైట్ చేసింది. ఇక 21న కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష అనే మరొక వార్త ఉన్నది. ఇక త్వరలో మంత్రివర్గ విస్తరణ, రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అని మరొక చిన్న వార్త కూడా ఉన్నది. ఏపీలో సీట్ల సర్దుబాటుపై చర్చలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించిన వార్త కూడా ఇందులో ప్రధానమైన ఒక అంశంగా ఉన్నది. ఇక చలికి సంబంధించిన వార్త, ఊహు అని ఒక వార్తను, చలి పెరుగుతుంది తెలంగాణలో అని చెప్పి ఒక వార్తను హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. టీఎస్ న్యాబ్కు జవసత్వాలని మరొక వార్త ఉన్నది. ఇక డ్రగ్స్ పరీక్షలకు ప్రత్యేక టెస్ట్ కిట్లు అనే ఒక అంశాన్ని కూడా చిన్న వార్తగా ఇచ్చింది. ఇక వైద్యానికి కృష్ణా, విపత్తుల శాఖకు అరవింద్, కొనసాగుతున్న బదిలీల పర్వం అని కలెక్టర్ల బదిలీకి సంబంధించిన ఒక వార్తను ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక అదరగొట్టేశారు భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు అనే మరొక వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానెల్లో సీఎంతో రఘురామ్ రాజన్ భేటీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు సూచనలు, రుణమాఫీ, ఆర్థిక వృద్ధి, సంక్షేమంపై చర్చ అనే అంశాన్ని ఆంధ్రజ్యోతి ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసింది. ఇక పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే, కానీ వాదులాటలొద్దు, ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. వీటితో పాటుగా ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్ అనే వార్త ఉంది. ఇది 3,200 కోట్లతో ఎస్బీడీ నిర్మాణం. ఈ ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేశారు. దానికి సంబంధించిన వార్తను ఫోటో ఐటెంతో హైలైట్ చేసింది. ఇక మేడిగడ్డ పైన శ్వేతపత్రం, బ్యారేజీ కుంగుపాటుతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మరొక వార్త ఉన్నది. ఇక కలెక్టర్ల బదిలీకి సంబంధించిన వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక పాలనపై పట్టు దిశగా రేవంత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఒక వార్త కూడా ఉన్నది. గెలుపు గుర్రాల కోసం సర్వే, రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్ల సాధన లక్ష్యంగా బీజేపీకి సంబంధించిన ఒక కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక అయ్యప్ప సన్నిధికి వెళ్ళొస్తూ మృత్యువాత అని ఒక వార్త ఉన్నది. రాగి జావాలో పడే 6 ఏళ్ల బాలిక మృతి, ఆ పాపకు సంబంధించిన వార్త కూడా ఇందులో ఉన్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్ అనే వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక ఉద్యోగం వద్దు, ఆధ్యాత్మిక జీవితమే అని డిఎస్పీ నల్లికి సంబంధించిన వార్త కూడా ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక సమర్క్షిపని పరీక్ష సక్సెస్ అని మరొక వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక వీటితో పాటుగా సాక్షి దినపత్రికలో ఎప్పట్లాగానే 4-5 వార్తలను ఇయర్ ప్యానల్లో ఇచ్చింది. నా 3వ ఇన్నింగ్స్ పక్కాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వార్త ఇయర్ ప్యానల్లో ఇచ్చారు. దీంతో పాటుగా భద్రతా వైఫల్యం తీవ్రమైందనే మరో వార్త, 60 మంది జల సమాధి, ఎన్కౌంటర్లో ఎస్ఐ మృతి, గాల్లో 30 అడుగులు అనే మరొక వార్త. చిన్న చిన్న వార్తల లోపల పేజీలకి ఇండికేషన్ ఇచ్చింది సాక్షి. ఇక రైతు బంధులో మార్పులు, పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు అనే వార్త ఉన్నది. వారికే చెప్పుకోండి, కాళేశ్వరంపై త్వరలో జ్యుడిషియల్ కమిషన్, నీటిపారుదల శాఖ ఈఎన్సీలకు సీఎం రేవంత్ స్పష్టీకరణ వార్త ఉన్నది. ఇక ఆ కలెక్టర్ల బదిలీకి సంబంధించిన వార్త, అరవింద్ కుమార్కు విపత్తు బాధ్యతలని, 9 మంది ఐపీఎస్ల బదిలీలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట అని ఒక వార్త ఉన్నది. దుబారా తగ్గాలి, పన్నేతర ఆదాయం పెరగాలి, రఘురామ్ రాజన్ చేసిన సూచన కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక 21న కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనే వార్తను కూడా సాక్షి హైలైట్ చేసింది. ఇక నమస్తే తెలంగాణలో నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలను ఇయర్ ప్యానల్లో హైలైట్ చేసింది. ఇక వచ్చే 5 నెలల్లో రిటైర్మెంట్ 44,051 మంది అని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పునఃప్రారంభమనే వార్త కథనాన్ని హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా కొత్త ఏడాదిలోనూ కోతలే, అన్ని రంగాల్లో భారీగా లేఆఫ్లు ఉంటాయని అంచనాని మరో వార్త కూడా ఉన్నది. ఇక గర్జించిన ఆకాశం ఒక వార్త ఉన్నది. మన పీవీకి ఆత్మక్షోభ అనే మరో వార్త కూడా ఉన్నది. ఇక రాష్ట్రంపై మంచు దుప్పటి అనే ఒక వార్త, గుబ్బరోగం, మిర్చి రైతు ఆగమనే మరొక వార్త కూడా ఇందులో హైలైట్ చేసింది. ఇక వీటితో పాటుగా చిన్న చిన్న వార్తలను, గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులని, మున్సిపల్ ముఖ్య కార్యదర్శిగా దానకిషోరు, 3 అయ్యప్ప భక్తుల దుర్మరణం, నిద్రలేమితో క్యాన్సర్ ముప్పు, లైఫ్ మిషన్ నోడల్ అధికారిగా చంద్రశేఖర్ రెడ్డి తెలుగువారి దక్కిన గౌరవం అనే ఒక వార్త. ఇవి దీంతో పాటుగా పార్లమెంటు ఘటన వెనుక ఎవరున్నాలో తేలాలని నరేంద్ర మోదీ చెప్పడం ఒకటి, వజ్రవీపనికి సంబంధించిన ఫోటోలు, వాటికి సంబంధించిన వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ.
తెలుగు దినపత్రికలు, ఆయా పత్రికలు ప్రాధాన్యత అంశాలు ఇవి.